నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దాదాపుగా ఇప్పటికీ ఓటింగ్ సంబంధించినటువంటి సరళి ఇప్పటి వరకు దాదాపుగా 3 hours అవుతా ఉన్నది. సో మందకోడికి అనేది జరుగుతూ ఉన్నది ఉదయం నుంచి ఇప్పటి వరకు. సో చాలామంది పోలింగ్ కేంద్రానికి రావడంలో కొంత సంకోచిస్తున్నారు, ఎందుకంటే సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి. సో సాయంత్రం 6 గంటల వరకు లైన్లో నిల్చున్నటువంటి వ్యక్తులకి రాత్రి 8 అయినా 9 అయినా 10 అయినా పర్వాలేదు. సో లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసింది. సో ఎవరికి వారు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఇప్పటికి సైతం కూడా వాళ్ళ సంబంధించిన గెలుపు పైన ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఒక పక్కన ఆ విధంగా ఉన్నట్టయితుంటే జూబ్లీహిల్స్ సంబంధించిన ఉప ఎన్నికల్లో ఉదయమే మొదటి గంటలోనే చాలా సంబంధించిన పోలింగ్ కేంద్రాల్లో చాలా రకాలైనటువంటి సమస్యలు, ఈవీఎంలతో టెక్నికల్ సమస్యలతో పాటు కరెంటు సమస్య కూడా ఏర్పడ్డది. సో ఆ రకమైనటువంటి సమస్య నుంచి ఇప్పుడిప్పుడే కొంత పోలింగ్ కేంద్రాల్లో కాస్త లైన్ కదులుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ భద్రత విషయానికి వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనటువంటి విధంగా పోలీసు యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి జూబ్లీహిల్స్ సంబంధించిన నియోజకవర్గం పైన సాధించడం జరిగింది. జాతీయ పౌరుణ్ణి నా యొక్క ఓటు వినియోగించుకున్నా. నేను ఇంతవరకు 72,000 భక్తి పాటలు పాడినా, రామకుటి రాసిన నా ఓటు నేను సొంతంగా పోయి వినియోగించుకున్నా. నడుచుకుంటా పోయి ఎవరి ఆటోలో ఎవరి బండి మీద పోను. అక్కడ రేమంత్ నగర్ లో కుమారి స్కూల్లో. ఎట్లా ఉన్నది? జీవన్ సింగ్, మా నాన్న పేరు కిషన్ సింగ్. ఇప్పుడు నువ్వు ఓటేసినావు, ఎట్లా ఉన్న ఏర్పాట్లకి ఇట్లా ఏమన్నా లేట్ అవుతుందా లేకపోతే తొందరనే వచ్చినావు? తొందరగానే కాంగ్రెస్ కే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. అంతేనా? కాంగ్రెస్ కు మన బీఆర్ఎస్ అంతే. ఎవరు గెలిచేటట్టు కనిపించింది నీకు? అదే ఆయన నిన్ననే 5,000 వంచిండు. ఎవరు? ఆయన కాంగ్రెస్ ఆయన. అంతేనా? 5,000? వీళ్ళు బీఆర్ఎస్ 1,000 రూపాయలు చీర ఇచ్చిర్రు. అంతేనా? మరి 5,000 పబ్లిక్ చేతిలో అది. నేను ఇంట్లో డబ్బులు తీసుకోను. నిజాయితీ పరుణ్ణి. 5,000 పడతాను ఎక్కువ, 1000 ఇచ్చిన వాళ్ళు పడతాను. 5,000 తిన్నోడు ఎత్తుడే నమ్మికనా? అంతేనా? నేను నిజాయితీ పరుణ్ణి. నేను రామకుటి రాసిన. నేను ఎట్లా అబద్ధాలు ఆడాలండి? అంతే. మేమిద్దరం, మాకిద్దరు చాలు. చిన్న బిడ్డ అమెరికన్ సిటీలో అయింది. అక్కడ 35,000 ఇళ్లలో పైన వేసిన 1,00,000 హనుమాన్ చాలీసా పోయినా. నిజాయితీ పరుణ్ణి. నాకు ఇంతవరకు బీపీ షుగర్ లేదు. ఇప్పుడు మరి నువ్వు ఎటు వేసినావు? నేను మాత్రం మన కాంగ్రెస్ వేసా. అంతేనా? అంటే ఆయన మా క్లాస్మేట్, ఆయన నాయనమేట్ చదివింది. ఎవరు? శ్రీశైలం యాదవ్ కాదు, నవీన్ యాదవ్. అవునా? వాళ్ళు మేము ఒకటే ఇంట్లో అన్నాలు తింటాం. అంతేనా? అంటే ఇప్పుడు గెలిచేటట్టున్నాడు కాదండి, ఇది 3 ఏళ్ల కొరకే. ఎన్నిక పెట్టేది అవసరం లేదు. ఇప్పుడు 3 years కి ఎందుకు? మన పక్క ఉండి సనత్ నగర్ రోడ్ ఇన్ఛార్జ్ ఇచ్చేయచ్చు. ఎట్లా ఉంది ఓవరాల్ గా? అంటే రెండోసారి మళ్ళీ ఓటేసుడు, ఒకటేసారి అంటే 5 సంవత్సరాలు మీరు రెండోసారి ఓటేసుడు. సో ఎట్లా ఉంటుంది? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏమనుకుంటారు మీరు? అభివృద్ధి కావాలంటే అధికార పార్టీ కావాలనుకుంటారా? ఎట్లా ఉంది? మాకు పార్టీ గురించి లేదు అన్న. ఇక్కడ దగ్గర ఉంటాడు, ఏదైనా పని ఉంటే దగ్గర పోవచ్చు. దాని గురించి మేము ఆలోచిస్తారు అంతే. అంటే పార్టీలతో సంబంధం లేదు కానీ వ్యక్తి అంటే పార్టీలు ఇది గొడవలు నడుస్తూనే ఉంటాయి. వీళ్ళది పబ్లిక్ బేకప్ ఉంటది అంతే. పబ్లిక్ అది చేయాలి, ఇది చేయాలి. వీణ అంటే 2 సార్లు చేసిరు, 2 సార్లు చూద్దాం. మరి ఉంటుందా నవీన్కి ఈసారి గెలిచేటటువంటి అవకాశాలు ఉంటాయంట? 100% అదే ఉంది. నువ్వు వేసిన ఓటుకి ఇట్రా ఓటు వేసేదానికే పోతానవా? వేసినావా? అమ్మో, ఎంత నీది పోలింగ్ బూత్? ఎంత నెంబరు? 176. దేనికి వేసినావు? కాంగ్రెస్ అంతే. మనకు మా పిల్లోడు, మా అన్న కొడుకు దగ్గర ఉంటాడు, అందుబాటులో. మాకేమైనా పనులు చేసి ఓటు వేసినావు బరాబర్ కాంగ్రెస్. అస్తం గుర్తుకే మన ఓటు వేసిన. బీఆర్ఎస్ వాళ్ళకి ఇట్లా వెళ్తే మళ్ళీ నిన్ను మరి టార్గెట్ చేస్తారు. 100% మా కాంగ్రెస్ వస్తుంది. అంతేనా? 100%. పైసలు బాగానే పంచినట్టు కాంగ్రెస్ వాళ్ళు పంచాలా? పైసల గురించి కాదు, పైసలు పంచింది మేము తీసుకున్నది లేనే లేదు. మాకు మా పిల్లగాడు గెలిస్తే అందుబాటులో ఉంటావు. ఏదైనా పనులు కావాలంటే మాకు చేసి పెడతాడు. వీళ్ళు ఎవరు చేసి పెట్టలే మాకు. ఎప్పుడైనా కానీ పీజీఆర్ ఉన్నప్పటి నుంచి మాకు కాంగ్రెస్ అన్ని పనులు చేసి పెట్టిండు. ఆయన రోడే గాని, డ్రైనేజ్ గాని, లైట్లు గాని. 79లో నేను ఇక్కడికి వచ్చిన, గుడి చేసిన. నాకెవరు ఒక్క నిమిషం 79లో గుడి చేసినాం మేము. పీజీఆర్ మాకు సపోర్ట్ చేసిండు. కాంగ్రెస్ ఎప్పటి నుంచి అయినా కాంగ్రెస్ గానీ ఇక చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతాయి, అవి మేము పట్టించుకోలేదు. కానీ నవీన్ పక్కన 30,000 మెజార్టీ తోడు గెలుస్తాడు. బాబా ఏం పేరు? నీ పేరు? నా పేరు టి ఆనందచారి. ఆనందచారి. ఇక్కడ ఏది మీది? ఇక్కడ కార్మిక నగర్. కార్మిక నగర్. ఎన్ని బట్టి ఉంటారు?
దగ్గర ఈ బస్సు 1977. దేనికి వేసిన ఓటు? ఇక దానికి వేసేది చెప్పాం కదా అన్నది. ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నావు? నవీన్ యాదవ్ అయితే మాకు లోకల్ క్యాండిడేట్, మాకు ఇంత పనులు చేస్తారు, ఇక్కడ ప్రాబ్లమ్స్ బస్తీ ప్రాబ్లమ్స్ గురించి తెలిసిన వ్యక్తి, ఆయన ఇంత చదువుకున్న విద్యావంతుడు, ఒక ఫౌండేషన్ పెట్టిండు ప్రజల సేవ గురించి. కొంచెం ఇప్పుడు మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు, బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు, ఆ ఫీజులు కడుతున్నాడు. సొంత ఫౌండేషన్ పెట్టిండు ఆయన. ఇప్పుడు ఆడవాళ్లకు కాన్పులు అయ్యే వాళ్ళకు శ్రీమంతాలు చేయడము, వాళ్ళకు కాన్పుల ఖర్చులు ఇవ్వడము, అలాంటి సామాజిక సేవ అనేది చేస్తున్నాడు దృక్పథంతో. మరి అది బీఆర్ఎస్ కూడా మేము మాకు ఏళ్ళు ఓటు అని చెప్పి వాళ్ళు కూడా బాగానే తిరుగుతా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు 12 సంవత్సరాలు ఆయన మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. కానీ మాకు ఈ స్లమ్ ఏరియాలలో, ఈ బస్తీలలో, ఈ రైమన్ నగర్ డివిజన్ లో ₹1 పని చేయలే ఆయన. ఆయన ఏమైనా కానీ ఎవరి మీద కేసు పెట్టాలి, బీఆర్ఎస్ లో వచ్చి ఎవరు చేయని కాలేదు, వాడిని పోలీస్ కేసులు ఇరికియాలి, వానికి కేసు పెట్టాలి, వాడిని కోర్టు చుట్టూ తిప్పాలి. మళ్ళా బాన్సన్ కాలు మొక్తా ఇక నన్ను సపరేట్గా నేను విరమించుకుంటే మీ పార్టీలోనే వస్తాను అనేదాకా చేసిండు. అంతే, ఆయన చేసింది ఏం లేదు. కేటీఆర్ బాగానే అంటాను కదా, మొత్తం 10 సంవత్సరాల్లో మేమే కేటీఆర్ నా ఇక్కడ రమ్మను, కేటీఆర్ ఇంటికి రమ్మను చెప్తాను నేను. విన్నారా సార్? కేటీఆర్ ఈ బస్తీకి రమ్మని సార్, మేము మాట్లాడతాము. ఏం చేసినావు అన్న? ఇప్పుడు పేద వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా అన్న? దళితుల్ని సీఎం చేస్తా అన్నాడు, చేసిండా? ఓల్డేజ్ పెన్షన్లు ఇస్తా అన్నాడు, ఒక్కరికి ఇయ్యలే. అది సో ఇది అంటే ఓటర్లు అయితే వాళ్ళ యొక్క మధ్యలో ఉన్నటువంటి మాటలు అయితే చెప్తా ఉన్నారు. సో వాళ్ళు ముఖ్యంగా అంటే ఆ పార్టీకి ఎందుకు ఓటేయలేదు, ఈ పార్టీకి ఎందుకు ఓటేయాలన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానం ఇది. సో లోకల్ గా ఉన్నటువంటి అభ్యర్థి కాబట్టి ఎప్పటికీ అవైలబుల్ ఉంటాడు, మాకు ఎప్పటికైనా పోయినా కానీ మమ్మల్ని సమస్యను పట్టించుకుంటాడు అన్నటువంటి ఆలోచన వీళ్ళైతే చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఇక్కడ కార్మిక నగర్ లో ఉన్నటువంటి చాలా మంది ఓటర్ల యొక్క పల్స్ అయితే కొంత కాంగ్రెస్ పార్టీ వైపు అయితే ఎక్కువ ఉన్నట్టయితే కనబడతా ఉన్నది. 100% సార్. అంతేనా? ఏ ఏరియాకి ఎందుకు వస్తుంది? కార్మిక నగర్. కార్మిక నగర్ అంటే కొంతమంది కార్మిక నగర్ అయితే రహమద్ నగర్ లో కార్మిక నగర్ అటు ఇటు ఆగమాగం పడ్డట్టున్నాయి కదా కొన్ని. అది ఇప్పుడు మాది యాక్చువల్లీ బ్రహ్మశంకర్ నగర్ మా ఇల్లు, పైన కార్మిక దాటగానే అది. ఇక దాన్ని ఇలా పడ్డది పోతూ. వేసిన ఓటేది ఒకసారి చూపెట్టి కెమెరాకి ఒకసారి చూపెట్టాను. వేసిన ఓటు. ఏం పేరు నీ పేరు? నారాయణ. నారాయణ. ఎట్లా ఉందన్న పరిస్థితి? ఎట్లా ఉంది? ఎవరు గెలిచినట్టు కనబడుతుంది? బాగానే ఉంది, ఇద్దరు టగ్గఫర్ ఉన్నారు, గెలిస్తే కాంగ్రెస్ గెలుస్తుంది అని నా కొద్దిగా డౌట్. ఎందుకు అంటావు? ఎందుకు కాంగ్రెస్ అంటే వాళ్ళు ఇప్పుడు జర పనులన్నీ మంచి చేపిస్తున్నారు కదా, రోడ్లు గీడ్లు మొన్నటి నుంచి చాలా ఫాస్ట్గా చేపిస్తారు. వర్క్ అంతా పెండింగ్ ఉన్న వర్క్ అంతా. ఇంతకుముందు ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి అంత వర్క్ పెండింగ్లో ఉండే, ఇప్పుడు మంచిగానే కొద్దిగా ఈయన పని ఫాస్ట్గా చెప్పిమని ఆర్డర్ చేసిండు. అందుకోసానికి ధన ఇక్కడ ఏరియాలో పనులు మంచిగా అవుతాయి. ఎన్ని ఉన్నాయి మీ కుటుంబంలో? ఎన్ని ఉన్నాయి ఓట్లు? మాది 3, మా భార్య, నేను, మా కొడుకు. అన్ని కాంగ్రెస్కే. కాంగ్రెస్కి. ఓకే బాబాయ్. మీ ఓటు 179. 179. ఎట్లా ఉన్నదన్న లోపల ఎట్లా నడుస్తా ఉంది? ఏ పార్టీకి ఎక్కువ పడతా కనబడుతుంది? ఇప్పుడు ప్రస్తుతానికి పొద్దు నుంచి చూస్తే బీఆర్ఎస్ ఇప్పుడు దాకా అయినా పోలింగ్ చూస్తే ఒక 25% పోలింగ్ అయిపోయింది. మా బూత్, నేను చేసిన బూత్లో అయితే బీఆర్ఎస్ ఉన్నదా? అంటే కాంగ్రెస్ పార్టీ ఏదో అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందని అంటా ఉన్నారు కదా అంతా. అట్లా ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ అధికారంలో ఉన్నంత కాలం పని ఏం చేయలే. ఉల్టా హైదరాబాద్ తెచ్చి హైదరాబాద్ని వేస్ట్ చేసింది కానీ సిటీలో ఏం పెద్దగా ఏం పని చేయలే. పబ్లిక్ అదే చూస్తుంది. అంటే చాలా మంది చెప్తా ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా పైసలు ఇచ్చి చేంజ్ అయింది. పబ్లిక్ చూసింది కదా, వాళ్ళకి భయం ఉంది, వాళ్ళు పైసలు పంచిండ్రు, చీరలు పంచిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా బాగానే పంచినట్టుంది కదా. బీఆర్ఎస్ వాళ్ళు పంచినారో పంచలేదో పక్క వాట, కానీ బీఆర్ఎస్ వాళ్ళు పని చేసింది ఇక్కడ. అందుకోసం బీఆర్ఎస్ కి ఇటు సైడ్ రహమత్ నగర్ డివిజన్ 1 సైడ్ బీఆర్ఎస్. ఎంత నెంబరు? 190. ఆమె అందరు ఇక్కడే ఉన్నదా? 190 6111. అవును. తొందరగా అయిపోతుందా? మీరు ఓటు వేసుడు ఇట్లా ఏమైనా లేట్ అవుతుంది అక్కడ? లేట్ ఏం కాదు, మొత్తం ఫెసిలిటీ బాగుంది అందరు లోపల. చాలా మంది వస్తున్నారు. పోయినసారికి ఈసారికి చాలా మంది వస్తుందా? కొల్లూరు గుండు నుంచి బస్ రఖేనా, బస్ మే ఆరే లోగా మారే. అవును. ఎట్లా ఉన్నది లోపల చూస్తే? ఏ పార్టీకి ఎక్కువ పడతా ఉన్నాయి ఓట్లు? हमारे तरफ से तो कार को बहुत पड़ते. అవునా? మీరు కార్ కేసిల్లా?
हम लोग तो वो सीक्रेट नहीं बोलते किसको डाले किसको नहीं, जिसको डाले हाँ हाँ नहीं बोलते ये सीक्रेट हम लोग, हम जिसको डाले उन्होंने चाहते अब कहीं को बोलता हमारे को भरोसा है केसीआर साहब पे। केसीआर साहब होना आपकी हुकूमत में, रेवंत रेड्डी साहब क्या करे हम लोगों को कुछ नहीं करे, 2,500 देते बोले नहीं दिए। ఎక్కడ ఏ డివిజన్ కిందకి వస్తుంది? మాది రాయమంద డివిజన్ 191 బూత్. ఎట్లా ఉందన్న లోపలికి పోయి ఓటు కూడా వేసింది కదా? మొత్తం ఖాళీగా ఉందన్న. అంతేనా? పబ్లిక్ లేరా ఓట్లు వేయడానికి? ఎందుకు వస్తలేరు మరి జనాలంతా? అదే పిలవాలి, వాళ్ళు పిలుస్తే వస్తారు. ఇంకా వాళ్ళు ఇంకేం చేయాలి? వాళ్ళకి ఓట్లు ఉన్నాయని వాళ్ళకి తెలియదా? జనాలకు అందరికీ అర్థమవుతలేదు, మొత్తం ఖాళీగా ఉన్నది లోపల. ఎట్లా ఉందన్న లోపల ఏ పార్టీకి ఎక్కువ పడతా ఉన్నాయని ఓట్లు మీరు చూసిన కానీ? నేను చూసిన మట్టుకైతే న్యూట్రల్గా ఉందన్న మొత్తం ఇప్పుడైతే. మొత్తం ఇది చాలా ప్రశాంతంగా ఉంది, ఏం లేదు. అంటే వీళ్ళు ఓరిగా ఒక నెల పాటు ప్రచారం చేశారు కదా, మేమంటే మేము అని చెప్పేసి, వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు. సో నీకు ఏమనిపిస్తా ఉన్నది? ఓవరాల్గా వీళ్ళు గెలిస్తే బాగుంటుంది, వీళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంటుందని నీ అభిప్రాయం ఎట్లా ఉన్నది? నా అభిప్రాయం అంటే బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని అంటే ఈ 2500 రూపీస్ ఏది వీళ్ళు చేసిర్రో పాపం పబ్లిక్ కి, నార్మల్ పబ్లిక్ కి పోలే, వాళ్ళ పేర్లు చెప్పుకొని ఎవరైతే బూతోళ్ళు ఉన్నారో వాళ్ళు తినేసిరు. 2500 రూపాయలు కాంగ్రెస్ పంచినాయి. అంటే ఎవరు పంచారు? ఒక పార్టీ వంచింది, ఆ పార్టీ నుంచి పోయిన డబ్బులు పేదల డబ్బులు వాళ్ళు తినేసారు. లీడర్లు మధ్య లీడర్లు తినేసినారు, ఓటర్ల వరకు రాలే. నీ పేరు చెప్పేసి టిక్ కొట్టుకొని పైసలు తీసేసుకున్నారు. అది చాలా అన్యాయం కదా అది. అంటే వాళ్ళ హక్కు కదా అది తీసుకోవడానికి, వాళ్ళు ఇస్తున్నప్పుడు వీళ్ళు తీసుకోవడానికి వాళ్ళ హక్కు. వాళ్ళ హక్కుని వీళ్ళు ఎట్లా తీసుకుంటారు? అది చాలా తప్పు కదా అది. ఇప్పుడు పైసలు చూసి కూడా చాలా మంది మారిలానే, పైసలు ఇస్తే వచ్చింది కానీ ఈ ఉన్న లీడర్, లోకల్ లీడర్ దొంగల వల్ల కొన్ని మొత్తం ఆ వేవ్ పడిపోయింది. వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ తాటా తీస్తే అప్పుడు ఓట్లు పడతాయి వాళ్ళకి. వీళ్ళు ఎంక్వైరీ నేను చేయమని చెప్పి చాలా మంది కంప్లైంట్ కూడా ఇచ్చినా కానీ యాక్షన్ తీసుకొని వాళ్ళు చేస్తే ఓట్లు మాత్రం పడతాయి, 100% పడతాయి. మీకు ఇచ్చిన పైసలు మేము ఓట్లు తీసుకున్నా, నా పేరు మీద ఏం చేసిరో నేను తీసుకోకపోతే మేము తీసుకున్నట్టు వాళ్ళు టిక్ కొట్టుకొని వాళ్ళు తీసేసుకున్నారు డబ్బులు. మనం పైసలు తీసుకుని ఓట్లు ఇప్పటి వరకు వేయలేదు. ఏంటంటే ఇవి బై ఎలక్షన్లు కాబట్టి వేరే వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మీ తరఫు నుంచి చెప్తున్నా నేను. వాళ్ళు 100% మీరు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే తప్పు కదా అన్నది. ఇప్పుడు నేను తీసుకొని నేను తీసుకోకపోయినా నేను తీసుకున్న రికార్డులు ఉంటుంది, అది తప్పు కదా. అది మీరు తీయడమే తప్పు, దాన్ని దొంగతనం చేయడం ఇంకా పెద్ద నేరం కదా అది. అవునా కదా అన్న? అది తప్పు కదా. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మీకు మీరు అంటే ఇక బీఆర్ఎస్కి వేసిన అన్న. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వల్ల కోపంతో నేను బీఆర్ఎస్కి వేసిన. ఫుల్లే చెప్తున్నా. చెప్పినా కదా మా డబ్బులు నాకు తెలియకపోతే నేను లైట్ తీసుకుంటుండే, తెలిసి ఇప్పుడు ఎవరు నాదంటే ఓకే అన్న, నా తల్లిదండ్రులు తప్పు చేసినట్టు అయితే మా తల్లిదండ్రులు రూపాయి తినకుండా ఓటేస్తారు. వాళ్ళది కూడా డబ్బులు మీరు తీసేసుకున్నారంటే ఇప్పుడు వాళ్ళ రికార్డులు ఏమైనా ఉంటుంది, బదలమైంది. అది తప్ప కదా. మీరు చర్యలు తీసుకున్నారని చెప్పేసి మీ తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ప్రశాంతంగా ఉన్నదాన్ని ఇది చేసేసినారు, మొత్తం గ్రాఫ్ పెరిగినదాన్ని పండబెట్టేసినారు. అంటే లోకల్ లీడర్, బూత్ లీడర్ వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎంక్వైరీ చేయండి మీరు ఒకసారి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తక్కువ పడుతున్నాయి 100%. ఒక 2 రోజుల వేవ్ వేరేగా ఉండే, ఒక్క రోజులో మొత్తం ఖతం చేసేసారు మళ్ళా. ఇప్పుడు మీ ముగ్గురు కూడా ఇల్లులే ఉన్నదా? అంతేనా? పక్క పక్కన మీ అందరి ఇండ్లు అంతేనా? చాలా టైం పడుతుందా లేకపోతే తొందరగా పంపించేస్తారు? ఏం లేట్ అవుతలేదు, అమ్మట పంపించేస్తారు. అక్కడ పోలింగ్ బూత్ లో మంది ఉంటారు? అందరూ ఎవరు లేరు, ఖాళీగానే ఉంది, పోతురు వచ్చేస్తున్నాం అంతే. ఎట్లా ఉందమ్మా? ఎట్లా పడుతున్నాయి ఓట్లు? పడుతున్నాయి, మరి ఎక్కడ వేస్తారో తెలియట్లేదు కానీ బాగానే పడుతున్నాయి. ఎవరు గెలిస్తే బాగుంటుందమ్మా మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ ఏదో వచ్చి కాంగ్రెస్ రావాలని చూస్తున్నాం. అదే ఉంటాయి కదా, చెప్పాలి, ఉన్నమాట చెప్పాలి అంతే. చెప్పేసిన అయిపోయింది. ముఖ్యమంత్రి ఆయనే కదా రేవంత్ రెడ్డి, మరి ఆయనకే వేసి గెలిపేయాలి కదా. పైసలకి ఇట్లా పంచాలమ్మా? మాకేం రాలేదు. మరి రాని ఏం చేస్తాం? అందరికి ఇచ్చింది కదా. అందరికి ఇచ్చిన. మాకు రాత్రి కూడా చీరలు ఇచ్చినట్టు కానీ మాకు ఒకరు విలువలే ఇవ్వలేదు. కానీ మేము అట్లేం అనుకోము, మేము వేసే చేస్తాం. లేదు, నాకు వేరే ఉందా? తొందరగా వచ్చిందా? ఛాన్స్ చేపడుతుందా? లేదు, తొందరగా వచ్చింది. ఎట్లా ఉన్నది లోపల? బాగానే ఉందా? ఎటువైపు పడతా ఉన్నాయి ఓట్లు ఎక్కువగా మీరు చూసిన వరకు? నేను చూసిన వరకు అయితే చేయగుర్తేనా? మీరు కూడా చేయగుర్తుకేసిందా? మేమైతే చేయగుర్తు. ఎందుకని చేయగుర్తుకేయాలనుకున్నారు?
ఏమో చూద్దాం ఈసారి అన్న ఏమని చేస్తారు. ఎవరు పోటీ చేస్తున్నారు? చేయి గుర్తు పైన ఏమైనా తెలుసా? తెలియదు అన్న. అంతేనా? చేయి గుర్తుకే. నవీన్ అన్న ఇచ్చింది అమ్మ పైసలు ఇట్లా అంతా వచ్చినాయా? చీరలు ఇట్లా వచ్చినాయి అనుకుంటా చీరలు. అంటే పైసలు ఇచ్చిందని చెప్పేసి నవీన్ యాదవ్ ఎత్తాను లేకపోతే ముందు నుంచే తెలుసా? ఇంతకుముందు నవీన్ అన్న తెలుసా మీకేమన్నా? తెలియదు, ఈ మధ్య తెలుసు అంతే. ఏం పేరమ్మా? రుక్సానా నా పేరు. ఏ పార్టీకి సార్? కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వేయాలంటే ఏం చెప్తారు? ఆయన మాకు బెనిఫిట్స్ ఇస్తున్నారు, మాకు చేస్తున్నారు, ఆయన అన్ని పని చేస్తున్నారు. మనకు బస్సెస్ ఫ్రీ చేశారు, అన్ని చెప్పిన మాటకి వచ్చేసారు, ఆయన చేస్తున్నారు, అందుకనే ఇస్తున్నాం. కేసీఆర్ మనకి ఏం చేయలేదు, అందుకే ఇస్తాం కేసీఆర్ కి. కాంగ్రెస్ కి ఇస్తాం. ఓకే ఓకే. ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో? ఎన్ని ఉన్నాయి ఓటు? మా ఇంట్లో 6 ఉన్నాయి. ఎట్లా ఉందమ్మా? ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? నాకంటే కాంగ్రెస్ అనిపిస్తుంది, మేమైతే కాంగ్రెస్ కి వేసినాం. ఫ్యూచర్ ది కాంగ్రెస్ అన్నమాట నాకైతే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడ్డారు? నవీన్ అన్నయ్య తెలుసు. ఎంతమంది నవీన్? చాలా తెలుసు, మన మామయ్య శాంతప్ప నుంచి తెలుసు మనకి. ఎట్లా వ్యక్తిత్వం ఎట్లాంటిది? ఆయనకి ఎందుకు వేయాలని ఓట్లు అంటే ఏం చెప్తారు? వాళ్ళు సాయం కోసం వాళ్ళు చాలా సాయం చేశారు మనకి. మళ్ళీ ఇట్లా మన ఫ్యూచర్ కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అనుకుంటలేదు, అది నాకు ట్రస్ట్ ఉంది. ఫ్యూచర్ కే నేను వేసిన అంతే. అంటే ఏమైనా పైసలు ఇచ్చాలని చెప్పేసి అట్లా ఏమన్నా లేదా? లేకపోయినట్టయితే వ్యక్తిగతంగా పైసా అయితే నేను తీసుకోవట్లేదు. ఎందుకంటే నేను కంపల్సరీ నేను ఇచ్చితే కూడా నేను వద్దు, నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్, ఇప్పుడు కూడా కాంగ్రెస్ కి ఇస్తామని. ఒక రకమైనటువంటి ప్రచారం బీఆర్ఎస్ బాగా చేసిండ్రు. వాళ్ళంతా కూడా కుటుంబం అంతా రౌడీలు, వాళ్ళు గుండాలని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. అపోజిట్ అట్లనే అంటారు కదా, ఏదైనా ఒకసారి వాళ్ళు అంటూ ఉంటారు, అది మనం పట్టించుకోవద్దు. వాళ్ళు అట్లా లేదే లేదు. అవును, 6 ఓట్లు కూడా కాంగ్రెస్ కేసు, అందరు కాంగ్రెస్ 6. మళ్ళీ ఇక్కడ ఇల్లు ఉంది వాళ్ళకి కూడా, వాళ్ళు ఇక్కడ మేము మన మమ్మీ వాళ్ళకి కానీ మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడ లేదు, ఊర్లో ఉన్నారు, వాళ్ళకైతే ఓటు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకు కూడా పిలిచి మళ్ళీ వేసుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ కేసేయండి, మన ఫ్యూచర్ బాగుంటుంది. ఒక పక్కన డెవలప్ చేయలేదు, అది ఏం చేయలేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కేటీఆర్. 2 సంవత్సరాల పరిపాలన ఏం చేయలేదని మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఏం చేయలేదు, మనకైతే ఒక్క రూపీస్ కూడా లేదు మనకు వాళ్ళతో అయితే. నేను కేటీఆర్ నుంచి ఒక్క రూపీస్ కూడా లేదు మనకి, నిజం అంటే. ఇక ఇప్పుడు కూడా మనం గవర్నమెంట్ ఇప్పుడు నవీన్ అన్నయ్య కాంగ్రెస్ వాళ్ళు అయితే అందరికీ ఇస్తున్నారు కదా మనకి. ఎవరికైనా కేటీఆర్ వాళ్ళకి కూడా, వాళ్ళు అక్కడ పార్టీ ఉంటే కూడా వాళ్ళకి కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఇస్తే. కాంగ్రెస్ కి వేయాలంటే నేనైతే కోరుకుంటున్నాను అందరూ కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ వస్తుంది కంపల్సరీగా. కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు రావాలనుకుంటున్నారు? ఆయన చాలా సపోర్టివ్, మమ్మల్ని హెల్ప్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు వాళ్ళు. అంటే రేవంత్ రెడ్డిని చూసేయాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి లేకపోతే నవీన్ యాదవ్ ని చూసేస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డిని చూసేస్తున్నాం. ఆయన అంతా చేస్తున్నారు, అంత చేసినప్పుడు మనం కూడా ఆయనకి ఇవ్వాలి కదా. ఆయన రూలింగ్ పార్టీ ఉండాలి కదా. ఎవరు రూలింగ్ చేస్తే మంచిగా వాళ్ళకి ఇస్తాం. జస్ట్ వచ్చి మేము చేస్తాం చెప్తే వేస్ట్ వాళ్ళకి ఇవ్వడం. మా ఓట్ వేస్ట్ అయిపోతుంది కదా, మేము ఎందుకు వేస్ట్ చేయాలి మా ఓటు? మా ఓటు మా హక్కు కదా, మాకు ఉంది రైట్, ఎవరికి కోరుకోవాలి మాకు ఉంది. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము ఇస్తున్నాం. అంటే ఎట్లా ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి అంత సీన్ లేదు. ఎంఐఎం ఇక్కడ సీనే లేదు అసలు. వాళ్ళు ఇక్కడ ఏం చేయరు అసలు, వేస్ట్. వాళ్ళు అంతా ఓల్డ్ సిటీలోనే ఒకే ఉన్నారు, ఇక్కడ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ దాన్ని చూసి, నవీన్ యాదవ్ చూసి, కాంగ్రెస్ పార్టీ చూసి మాత్రమే రేవంత్ రెడ్డిని చూసి నేను వేసాను అంతే. నవీన్ యాదవ్ కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంతే. थैंक यू। ऐसे तो कांग्रेस का उम्मीद है जीतने का जी, नवीन यादव साहब जी, क्योंकि इससे पहले 2-3 मरतबा इलेक्शन में उठे, उन्होंने नहीं जीत पाए। इस साल कोशिश है उनकी कांग्रेस पार्टी जीतने का। ओके అట్లా వేసిన ఓటు వేసిన ఎట్లా ఉంది? లోపల లైన్లు గిట్లా కనబడతా ఉన్నది? ఇంకా మంచిగానే నడుస్తుంది, సీరియల్ గానే తీసుకుంటున్నారు అందరు, అంత గడబడ ఏం లేదు. ఎట్లా ఉన్నది లోపల పరిస్థితి? ఎట్లా ఉన్నది? అంతా బాగానే ఉంది. ఎవరు గెలిచినట్టు కనబడతా ఉన్నది? అది మేము చెప్పామండి, ఇట్లా చెప్తాం. ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటా ఉన్నారు? మేము అట్లా చెప్పామండి. అంటే గెలిచేటోళ్ళు ఎవరు గెలిస్తే బాగుంటది సార్, ఓటు ఎవరికి వేసిన అట్లా చెప్పే హక్కు లేదు ఇప్పుడు. ఈ రోజు లేదు. ఓకే, అది చెప్తే అది జురుము. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పరిపాలనలో, కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎట్లా ఉంది? దానికి దీనికి కంపేర్ చేసుకుంటే ఆ గవర్నమెంట్ కి
ఇప్పుడు ఈ రోజు అడగొద్దండి. నేను ఓటు కాదు, గవర్నమెంట్ పరిస్థితి ఎట్లా ఉంది, గవర్నమెంట్ పనితీరు ఎట్లా ఉన్నది? పనితీరు అయితే అంత లేదు, నడిపెట్టి ఇప్పుడు చేస్తాడేమో అంటే. ఇప్పటిదాకా అయితే ఆయన కొత్తగా ఎక్కిండు కదా, దానివల్ల వర్క్ చేస్తాడు. నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి ఇంకా ఈ 3 సంవత్సరాల్లో చేస్తాడు, వర్క్ చేస్తాడు, డెవలప్మెంట్ చేస్తాడు అన్నటువంటి నమ్మకం? ఉందండి. రైట్. వేసారా ఓటు? వేసారా? వేసిన. ఎట్లా ఉంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఏ పార్టీకి వేసిన ఓటు? ఇది కాంగ్రెస్ పార్టీకి, నవీన్ యాదవ్ సార్కి. నవీన్ యాదవ్ రూలింగ్ పార్టీ ఉంది కదా, మంచిగా పని డెవలప్మెంట్ వస్తుంది. వేరే వాళ్ళకి ఇస్తే, ఇప్పుడు సర్కార్ ఎవరైనా వస్తే ఆయనకి ఇస్తే మంచిగా మొత్తం నవీన్ యాదవ్ మంచిగా. బీఆర్ఎస్ వాళ్ళు కూడా బాగా చెప్తున్నారు కదా, మేము కూడా బాగా డెవలప్మెంట్ చేసినాము అని చెప్పేసి. ఏం పబ్లిక్ ఏం ఫైదా లేదు కదా. ఇప్పుడు 0 బిల్ వస్తుంది, ఇది బస్ ఫ్రీ ఉంది, ఇది 500కి సిలిండర్ వస్తుంది. మా జేబులో ఇప్పుడు ఉంది 0 బిల్. ఎవరన్నా అడిగితే ఈయనకి చూపిస్తా, ఇది 0 బిల్ ఉందా? 0 బిల్. ఇది మా మమ్మీది, ఇది మాది, 2. ఇది ఒకటి మహిళకి 2000 నీకు ప్రాఫిట్ అవుతుంది. ఇప్పుడు మంత్లీ ప్రాఫిట్ 2000, 2000 రూపాయలు ప్రాఫిట్ ఉంది. కాంగ్రెస్ ఉంది, ప్రాఫిట్ ఉంది. కాంగ్రెస్ పోతే ఇది ప్రాఫిట్ మొత్తం ఇది పోతుంది. కాంగ్రెస్ కి ఇవ్వాలి, కాంగ్రెస్ కి గరీబ్ కి ఫైదా వస్తుంది. ఇది డెవలప్మెంట్ చేస్తే గరీబ్ కి ఏం ఫైదా అవుతుంది? అది సెక్యూరిటీ కట్టినా, ఇది కట్టినా గరీబ్ కు ఏం ఫైదా లేదు. ఇది ఫైదా గరీబ్ కి మొత్తం కి. కాంగ్రెస్ పార్టీకి మంచి. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా కనబడతా ఉన్నది నీకు? 2 ఏళ్ల పరిపాలన మంచిగా ఉంది. ఇది ప్రజాపాలన మంచిగా నడుస్తుంది. ఇప్పుడు ఇంకా కొంచెం ఉంది ఏమన్నా, అది చేస్తా, కొంచెం టైం పడుతుంది. కాంగ్రెస్ చేసిన. గెలుస్తాడా నవీన్ యాదవ్? పక్క గెలుస్తాడు పక్క 100% నవీన్ యాదవ్ వస్తుంది. మెజార్టీ అనుకుంటా ఉన్నారు. ఇది మినిమం ఇది 30,000 ప్లస్ నవీన్ యాదవ్ విన్ అవుతుంది. డబ్బులు బాగా పంచిపెట్టినట్టుగా ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు ఏమైనా వచ్చినాయి మీకు? డబ్బులు ఏమో అవసరం లేదు. నవీన్ యాదవ్ ఇది మంచిగా ఇప్పుడు ఉంది. మాది ఇది జూబ్లీహిల్స్ ఉంటారు. ఎప్పుడైనా ఏమైనా పని వస్తుంది. ఎట్లా ఉందన్న జూబ్లీహిల్స్ లో మీ యొక్క అభిప్రాయం? సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఎట్లా ఉంది? కాంగ్రెస్ అన్న, కాంగ్రెస్ చేయకూడదు. అంతేనా? అంతే. ఎందుకని? ఎందుకంటే అన్న మనం బిఎస్ పార్టీ, ఎందుకంటే మనకు ఖబరస్థాన్ ఉన్నది కదా అన్న. ఇప్పుడు రేవంత్ సీఎం ఉన్నాడు, ఇద్దాం ఒక 2 సంవత్సరాలు, వీడొచ్చి ఏం చేస్తాడు కానీ. ఉట్టి మనం కాంగ్రెస్ కోడేయాలంటే ఉట్టి మాకు బొందలగడ్డ, దాని గురించే ఇష్టం. ఇచ్చింది మరి బొందలగడ్డ ఇట్లా ఏమన్నా ఇస్తాడు, ఇవ్వకుండా ఎడపోతాడు. ఇవ్వకుంటే వాడు జిఎం చంద్రులే వస్తాడు, ఆడు అంతే వస్తాడు. ఒకసారి చూస్తారు, అవకాశం అయితే ఇవ్వాలి, లేకుంటే అది పీక్ అది ఏంటారు పలగొడతాం మనం, అంతే. నవీన్ యాదవ్ ఆయన విషయంలో మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? నవీన్ యాదవ్ యంగ్ బాయ్, ఇంట్లో పోయి అన్నా అంటే పని చేపించుకోవచ్చు, అంతే. ఓటు వేసినావా? ఏ పార్టీకి వేసినావు? కాంగ్రెస్. చేయకూడదు మన ఓటు. ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో? 6. అది పెన్షన్ పెట్టుకున్నా, మొగుడు చచ్చిపోయి 5 సంవత్సరాలు అయిందయ్యా. పెన్షన్ పెట్టుకున్నా పెన్షన్ లేదు, ఇల్లు అన్నారు ఇల్లు లేదు. ఇప్పుడు ఓట్లకు డబ్బులు పంచారంట, పైసా కూడా నేను ఎరగా. మరి మీకు కిరాయికి ఉండేదాన్ని, ఎవరు ఇలే నాకు. ఇచ్చినా ఇవ్వపోయినా ఓటు నా హక్కు కాబట్టి నేను వేస్తాను. డబ్బుల కోసం కాదు, నా ఓటు నా హక్కు, నేను వేస్తున్నా అంతే. కానీ ఫ్రీ టికెట్, బస్ టికెట్ పెట్టాడు ఆడవాళ్ళకి. కానీ మగవాళ్ళు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫ్రీ పెట్టాలిగా. మగవాళ్ళకు ముసలోళ్ళకి వాళ్ళకి ఫ్రీ పెట్టాలి. అది మగవాళ్ళు కూడా ఫ్రీ బస్ పెట్టాలంటావు. మరి మగవాళ్ళు ఎక్కలేని వాళ్ళు ముసలోళ్ళకి ఇవ్వాలి కదా బాబు, ఇవ్వాలి కదా. వృద్ధులు ఉన్నారు, వాళ్ళు ఈ వయసులో మేము టికెట్ పెట్టుకుంటామని బాధపడుతున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు నీకు ఎవరు ఆ పార్టీలు ఇవ్వాలి పైసలు? ఏ పార్టీలు కూడా ఏ పార్టీ ఇవ్వలేదు బాబు. ఎట్లా మరి ఏ పార్టీకి వేద్దాం అనుకుంటాను? నా ఇష్టం, నా మనసులో ఏది ఉందో నేను అది వేస్తా. నువ్వు ఇచ్చినా, నువ్వు పైసలు ఇచ్చినా, నా మనసులో ఉన్నది నేను వేస్తాను. అది నమ్మాలి మరి మనుషులు. అంటే ఎవరైనా పైసలు ఇచ్చినట్టయితే ఆ పైసలు ఇచ్చినట్టు వాళ్ళకి ఎత్తురా? పైసలు ఇచ్చినా ఇవ్వపోయినా నేను వేయాలనుకున్న వాళ్ళకే వేస్తాను నేను ఓటు, అంతే. నాకు ఎవరు ఇవ్వలా. నేను ఫస్ట్ నుంచి తెలంగాణకి వేసిన, నాకెవరు ఇలా. నేను ఫస్ట్ నుంచి కేసీఆర్కే వేసిన, నాకేమి ఇవ్వలే. మరి ఇప్పుడు కూడా కేసీఆర్కేనా? మరి ఇప్పుడు కూడా కేసీఆర్కే వేస్తున్నా. మరి అది చెప్పు, మీరెవరికి ఏమంటారు? మేమేం చెప్పలేము, నువ్వు అంటావు కదా. నేనైతే కేసీఆర్కే వేస్తున్నా. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కనబడతా ఉంది కదా, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎట్లా కనబడతా ఉందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? బాగానే.
అన్నిటికీ రోడ్లది బాగానే కరెంటు బిల్లు కరెంటు వేయడము అంత బాగుంది. రేవంత్ రెడ్డి ఇక్కడ నవీన్ యాదవ్ను నిలబెట్టిండు. ఆయన అభ్యర్థి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక్కడ. ఒక పక్కనేమో మాగంటి సునీత అక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి. సో ఇద్దరు ఇట్లా కంపేర్ చేసుకుంటే ఎవరు బెటర్ అనిపిస్తా ఉంది? అంటే ఇప్పుడు కాంగ్రెస్ బెటర్ అనిపిస్తుంది. కాంగ్రెస్ బెటర్. కొంచెం మనకు కరెంటు గురించి రోడ్ల గురించి మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఇంకేంది కొన్ని మంచిగా చేస్తుండే అన్నిటికీ. అవతల ఏమో వీళ్ళంతా కూడా ఏం బాగా చేయట్లేదు, వీళ్ళు 2 సంవత్సరాలలో అసలు ఏం పనులు వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో? మొత్తం ఎన్ని ఉన్నాయేమో మీ ఇంట్లో ఓట్లు? 3 ఉన్నాయి. ఎట్లా ఉంది మీరు మీరు మొదటి నుంచి కూడా ఏ పార్టీతో సంబంధం ఉంటారు? ఏ పార్టీకి ఓటేస్తారు? ఇక అవన్నీ మనం చెప్పుకోవద్దు కదా. ఇప్పుడు మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ అయితే బెటర్ గా అనిపిస్తుంది. మీ వ్యక్తిగత అభిప్రాయం. మీరమ్మా, మీరు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఎట్లా కనబడతారు? పార్టీ అయినా ప్రజలందరికీ న్యాయంగా చేసేటట్టు ప్రతి ఒక్కరు పరిపాలన చెయ్యాలి. ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు మా హస్బెండ్ చనిపోయి 3 years అయింది, ఇంకా పింఛనీళ్ళు పెంచుతా ఉన్నారు. పింఛనీళ్ళు రాలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి బాగానే పరిపాలన ప్రజెంట్ బాగానే ఉంది. కొంతమందికి కరెంట్ బిల్లు ఫ్రీ బిల్లులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని మీటర్లకి. కొంతమంది రాలేని వాళ్ళు ఉన్నారు. అలా జరుగుతున్నాయి సమానంగా. ఇంకా చెయ్యాలి, ఇంకా చాలా మంచిగా చెయ్యాలి. ప్రజలకు అందుబాటులో అన్ని ఉండాలి. మీరు కూడా వేసారా? ఓటు వేసారా? ఇక్కడే ఉందా? ఈ బూత్ లో ఇక్కడ 180. ఎందుకు మళ్ళీ ఎందుకు వచ్చారు? లేదు, వెనక బాబు రమ్మన్నాడు, వస్తున్నాను, చెక్ చేస్తాను. ఇద్దరిలో ఎవరైతే బాగుంటుంది అనుకుంటాం? ఎవరైనా ప్రస్తుతానికి బాగానే కాంగ్రెస్ నడుస్తుంది, బాగానే చేస్తున్నారు పనులు. రేవంత్ రెడ్డి కూడా బాగానే చేస్తున్నారు, ఆయన కూడా పనులు బాగానే చేస్తున్నారు. సో ఈ నిలబడ్డటువంటి వ్యక్తి నవీన్ యాదవ్, సో ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన గురించి ఏమైనా మీకు తెలుసా? ఆయన కోసం అయితే మనకు అంతగా అవగాహన లేదు. ఇప్పుడు వస్తే చూస్తే తెలుస్తుంది పరిపాలన అనేది. చూస్తేనే కదా మనకు ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయన ఏం చేస్తారో మనకు అనుభవం అవుతుంది. నవీన్ యాదవ్ గెలుస్తాడు అన్నటువంటి నమ్మకం ఉందా మీకు? అంటున్నారు మనకి, అది మీ వ్యక్తిగతమైన తర్వాత ఈ లెక్కింపులు వచ్చిందా తెలుస్తాయి. మనకి ఎలా చెప్పగలం చెప్పండి? ఇప్పుడు గ్యారెంటీ ఇప్పుడు మనం ఏం చెప్తాం? లోపలికి వెళ్ళి వేస్తారు, ఎవరు దేనికి వేస్తున్నారు మీకు తెలుసు. మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, ఆయన గెలిస్తే బాగుంటుందా లేకపోతే అక్కడ నుంచి? వింటున్నాను ప్రస్తుతానికి, అది తెలియదు మనకి, ఇంకా క్లారిటీగా తెలియదు మనకి. ఇంకా రావాలి, వచ్చిందో తెలుస్తుంది. రిజల్ట్ అనేది చూడాలి, వేచి ఉండాలి మనం అయితే దానికోసం. ఎట్లాగో రిజల్ట్ వచ్చిన తర్వాత మనం చెప్పగలుగుతాం. సరే, ఇప్పుడు మీకున్నటువంటి అభిప్రాయం ఏంటిదండి? అభిప్రాయం అంటున్నారు కాంగ్రెస్ అని అంటున్నారు, అంతే. ప్రజల వాస్తవాలు వినడం అంతే, మనం అంతే. అది అంతవరకు క్లారిటీ అనేది మనకి లెక్కింపు తర్వాత, రిజల్ట్ తర్వాత వస్తుందని నమ్ముతున్నాం, అంతే. అది ఇది పట్టుకొని పోయి చూపెట్టాలి అక్కడ. ఏది వేసిన ఓటు వేసాను. లోపలికి వెళ్ళి మీరు ఇప్పుడు ఒక 5 minutes అవుతుంది, అయిపోతుంది. అంటే రెస్ట్ ఎక్కువ ఉంటే చాలా టైం పడుతుంది, అంటే తొందరగా. ఇప్పుడే ఏరియా మీది? ఇక్కడ ఓం నగర్, కార్మిక నగర్ పైన. ఎట్లా కనబడుతుంది అన్న ఓవరాల్ గా? ఎవరు గెలిచినట్టుగా కనబడుతుంది? నవీన్ అన్న గెలుస్తాడు అనుకుంటున్నాం. ఇక్కడ మొత్తం టాక్ చాలా రోజుల నుంచి అదే ఉంది. మీరు కూడా నవీన్ అన్న కేసు ఓటు అదే ఉంది, అంతే. ఎప్పటి నుంచో ఆయన కేసు. ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో? ఎన్ని ఉన్నాయి ఓట్లు మొత్తం? అత్తమ్మది, మా ఆయనది, నాకు. ముగ్గురు కూడా నవీన్ యాదవ్ కాంగ్రెస్ కే. ఎందుకు కాంగ్రెస్ పైసలు ఇచ్చినా? పైసలు ఇచ్చిరని ఏం లేదండి, ఇక ఎవరు లీడ్ లో ఉంటారు వాళ్ళకి వేయడమే మంచిది కదా. ఇప్పుడు అదే ఉంది కాబట్టి కాంగ్రెస్, దానికే వేస్తాం. తెలుసా ఏమన్నా నవీన్ యాదవ్ ఏమన్నా తెలుసా నీకు? ఇంతకుముందు ఏమన్నా ఎప్పుడు? ఇంతకు ముందు అని ఏం తెలియదు, జస్ట్ ప్రచారంకి వచ్చినప్పుడు ఇట్లా. మా హస్బెండ్ కి తెలుసు, అంటే అన్న వస్తూ ఉంటాడు వినాయకుడు అప్పుడు అన్నం తినడానికి, వడ్డేయడానికి, ఇట్లా అయితే కదా నిమజ్జనాలకి, దీనికి వస్తూ ఉంటాడు అన్న. ఎవరు పిలిచినా వస్తూ ఉంటాడు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నది అధికారంలో వాళ్ళే కాబట్టి ఇక వాళ్ళదే వేయాలి, ఇక వేరేది వేస్తే ఇంకా అంతేం లేదు. పైసలు చూసి ఏమన్నా ఓట్లు ఇట్లా మారుతానా? ఏమన్నా పైసలు చూసి అనేది ఓటు అనేది ఏం లేదండి, అమ్ముకోవద్దు పైసలకి ఓటు అనేది. అందుకే అసలు మెయిన్ పాయింట్ ఇంట్రెస్ట్ లేదు వేయడము, కానీ ఇక వేయాల్సి వచ్చింది. ఇక ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చేసినాం, అంతేం లేదు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే మీది? లేకపోయినట్టు నవీన్ యాదవ్ నిలబడ్డాడు? మొదటి నుంచి అదే, మొదటి నుంచి. మీ ఏరియాలో మొత్తం అంటే మీరు మాట్లాడుకుంటారు కదా, మీరు అయితే నవీన్ అన్నదే ఉంది. టాక్ అయితే మొత్తం నవీన్ అన్నదే ఉంది, 100కి 90% ఆయనదే ఉంది. ఎందుకంటే తెలిసినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ ఏరియాకి తెలిసిన అతను, ఇక్కడే ఉండి పుట్టి పెరిగిన అతను, వాళ్ళ నాన్న కూడా ఇక్కడే ఉండి చేశాడు కదా అందరికి, అందుకని. ఆ పార్టీ వాళ్ళు ఇచ్చిన పైసలు ఈ పార్టీ వాళ్ళు ఇచ్చింది, సో అటొక ఓటు ఇటొక ఓటు ఏమైనా వేస్తున్నారా లేకపోతే మొత్తానికి? అట్లా ఉంటే అట్లా మంచిగా 3 ఓట్లు కూడా వేసుకోవచ్చు, అదేం లేదు. అదేం లేదు, అదేం లేదు. హార్ట్ఫుల్ గానే వేసాం కాంగ్రెస్ కి.
अब हम मदद कर रहे हैं ना, उन्हें चावल फ्री है, बस फ्री है, रेवंत रेड्डी साहब करे से उसे हाथ को डाली। ఏ పోలింగ్ బూత్ నెంబర్ ఎంత? 176 బూత్ నంబర్ 176. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన అసలు 2 సంవత్సరాల దగ్గరికి వస్తా ఉన్నది. ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ పరిపాలన? ఎట్లా నాట్ బ్యాడ్, నాట్ గుడ్, యావరేజ్ అంతే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి అభ్యర్థి విషయం ఏమన్నా తెలుసా మీకంటే? ఆయన ఎప్పుడన్నా మీరు పరిచయం? ఆయన లోకలే కదా, మేము లోకలే, తెలుసు అతను, నవీన్ యాదవ్ తెలుసు. ఎట్లా ఉందమ్మా ఓవరాల్ గా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ లో నవీన్ యాదవ్ ఉన్నటువంటి? కొంచెం చెప్పలేము జనాల ట్రెండ్ చెప్పలేకపోతున్నాం. ఏ పార్టీ మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు? బీఆర్ఎస్ ఇది హ్యాండ్ కాంగ్రెస్, ఈ రెండే తగ్గఫర్ ఉన్నాయి. ఈ ఇద్దరిలో అసలు డిపాజిట్ కూడా వస్తారు అదాడు. ఎందుకు బీజేపీ అసలు క్యాంపెయినింగ్ వస్తే కాడు మొహమే లేదండి. ఆ దీపక్ రెడ్డి మొహమే కనిపించదు మాకు. క్యాండిడేట్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి కదా. ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, వై షుడ్ వి బి అట్ ద బ్యాక్ ఆఫ్ హిమ్? ఈ రెండిట్లలో కంపేర్ చేసుకున్నట్టయితే మాగంటి సునీత అండ్ నవీన్ యాదవ్ కంపేర్ చేసుకుంటే మీకు మీ ఒపీనియన్ ఇద్దరిట్లలో ఎవరు బెస్ట్ చాయిస్ అనుకుంటారు? ఇది చెప్పలేమండి, ఎందుకంటే గోపీనాథ్ ఉంటే దట్ వాస్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు ఆవిడ వచ్చింది, ఆవిడ గురించి మాకు వ్యక్తిగతంగా అంత ఐడియా లేదు. వి డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, అందుకే చెప్పలేము ఆమెను. అదే మాగంటి ఉంటే ఏదో చెప్పేవాళ్ళం, ఆయన వర్క్ చూసాం కాబట్టి చెప్తాం. ఆమె ఇప్పుడు కొత్త కదా, ఫ్రెష్ క్యాండిడేట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి నిలబడ్డటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్, సో ఏమైనా గెలిచే ఛాన్సెస్ ఏమన్నా అయితే ఉన్నాయండి? ఉన్నాయి. మేబీ అందరు అనుకుంటున్నాం, మేము కూడా అనుకున్నాం ఆయనకి ఇవ్వాలి ఛాన్స్, ఒకసారి చూద్దాం. 2 years కదా, పెద్ద లాంగ్ పీరియడ్ కూడా లేదు. ఆ 2 years లో అతను ఏమి చేస్తాడో చూస్తే మళ్ళీ ఒపీనియన్ మారిపోతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో రాడు, అట్లా అని కొంతమంది మార్చుకున్నారు కూడా. 90% ఆఫ్ ద పీపుల్ అట్లున్నారు. సర్లే ఇద్దాము, యూత్ కదా,